మూవీ ఓపెన్ అవగానే బ్యూటిఫుల్ విలేజ్ అన్నమాట. పచ్చని పొలాలతో, ఊరి చుట్టూ చిన్న చిన్న సెలయేర్లతో, పొద్దున్న లేవగానే కోడి కొకరుకు అన్న శబ్దంతో, మావయ్య, అత్తమ్మ, చిన్నన్న, పెదనాన్న, మావ, బావ, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, మరదలు అన్న క్యూట్ క్యూట్ ఎమోషన్స్ తో, ఆప్యాయతలు, అనురాగాలతో నాడు అనే ఒక విలేజ్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరి బాధపడుతూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఊర్లో హాస్పిటల్ లేదు, సరిగ్గా రోడ్లు కూడా లేవు. అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పెద్ద అయిన వరకు ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా ఊర్లోనే ఉండే పరిస్థితి. చివరికి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారు సరైన వైద్యం లేకుండా. మన హీరో వాళ్ళ చెల్లి ఒక చెట్టుకు ఉరివేసుకోబోతుంటే కొంతమంది దాన్ని గమనించి ఆ అమ్మాయిని కాపాడితే తను కాన్షియస్ లో లేకుండా స్పృహ కోల్పోతుంది. దీంతో ఎలాగైనా పక్క విలేజ్ లో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లాలని కష్టపడి ఫైనలీ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే అక్కడ ఉన్న డాక్టర్, ఏంటయ్యా మీరు ఇంకా కొంచెం స్పీడ్ గా తేవాలి కదా, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా మారిపోయింది, తను చనిపోయింది అని చెప్తాడు. దాంతో హీరో అండ్ అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడతారు, ఏడుస్తారు. సో మన ఊరికి ఒక డాక్టర్ లేకపోవడం వల్లే కదా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరైన డాక్టర్ వైద్యం గనక మన ఊరికి ఎవరైనా అందిస్తే మనకి ఎలాంటి కష్టాలు ఉండదని చెప్పి శవాన్ని తగలబెట్టకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తారు. కలెక్టర్ గారు మా ఏరియాకి రావాలి, మాకు న్యాయం చేయాలని. ఆ విలేజ్ కి కొంత దూరంలో ఉన్న ఒక బస్సును ఆపి, జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఆ ఊర్లో పెద్దగా ఎవరు చదువుకోలేదు కదా, సో ఒక రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోతారేమో అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎన్ని రోజులు అయినప్పటికీ రోడ్డు మీద కూర్చోవడంతో ఫైనలీ అక్కడికి కలెక్టరే వచ్చి, ఏంటమ్మా మీ బాధ అంటే, సార్ ఇలాగా మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరైన వైద్యం లేక చనిపోతున్నారు, సో మా ఊరికి ఒక డాక్టర్ కావాలి అని కోరగా కలెక్టర్ ఏమంటాడంటే, మేము అందరిలాగానే గవర్నమెంట్ తరపున మీ ఊరు కూడా ఒక డాక్టర్ ని ప్రొవైడ్ చేశాము, కానీ వాళ్ళే తిరిగి వచ్చేస్తున్నారు మీ ఊర్లో ఉండలేక, సో వాళ్ళని మీ ఊర్లోనే కంఫర్టబుల్ గా తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి నెక్స్ట్ డే ఒక డాక్టర్ ని అలా చేస్తానని అక్కడ నుంచి వెళ్తాడు. ఫైనల్ ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఖుషి అయిపోతారు. నెక్స్ట్ డే ఇంకా వాళ్ళకి డాక్టర్ రాబోతుంది, మనకి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా తీర్చుకోవచ్చని. దాంతో ఊరి ప్రజలందరూ చేరి పండగలాగా సెలబ్రేట్ చేసి డాక్టర్ కి వెల్కమ్ చెప్తారు. ఫైనల్లీ మూవీలో మన హీరోయిన్ డాక్టర్ గా ఎంట్రీ ఇస్తుంది. యాక్చువల్ గా ఊరి ప్రజల వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఇంతకు ముందు వాళ్ళ ఊరికి వచ్చిన డాక్టర్లు ఊర్లో వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని వెళ్ళిపోయి ఉంటారు కదా, ఊరు నచ్చక విలేజ్ అని. సో ఇప్పుడు వచ్చే డాక్టర్ కూడా అలాగే వెళ్ళిపోతుందేమో అని తనని కంఫర్టబుల్ గా చూసుకోవాలని చెప్పి తనకు అనుగుణంగా ఉండాలి అని అనుకుని ఈ విధంగా చేసింటారు. ఫైనలీ డాక్టర్ రాగానే డాక్టర్ కార్లో నుంచి దిగంగానే ఊర్లో ఉన్న వాళ్ళు, అరే మావా డాక్టర్ మోడర్న్ గా ఉందిరా, ఈ అమ్మాయే మన ఊర్లో ఉండబోతుందా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్ రాగానే, ఏంటని మీరు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఎందుకని ఇలా ఉంటున్నారు అంటే, అదా ఇంతకు ముందు మా ఊరికి చాలా మంది డాక్టర్స్ వచ్చారు, కానీ మీరు మాత్రం చాలా స్పెషల్ మేడం, మిమ్మల్ని జాగ్రత్తగా కంఫర్టబుల్ గా చూసుకోవడం మా బాధ్యత మేడం అని చెప్పి ఆ ఊర్లో ఒక ఇంటిని చూపిస్తారు. అయితే ఆ ఇల్లు మన హీరోయిన్ కి నచ్చదనమాట. ఇల్లు నాకు నచ్చలేదు అంటే, మేడం ఈ ఊర్లోనే ది బెస్ట్ ప్లేస్ ఇది, ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది, ఇంతకంటే మంచి ఇల్లు మేము మీకు అరేంజ్ చేయలేం మేడం, ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడే ఉండాలి అని కోరుతారు. దాంతో తను కూడా కన్విన్స్ అయ్యి అక్కడే ఉంటుంది. ఆ తర్వాత అసలే ఫారెస్ట్ ఏరియా కదా విలేజ్, నైట్ టైమ్ లో హీరోయిన్ నిద్రపోతున్న సమయంలో విండో పక్కన ఒక పులి వచ్చి గాండ్రిస్తుంది, తనని భయపెడుతుంది. దీంతో హీరోయిన్, ఏంటిది ఇలాంటి ఒక ఊరికి వచ్చాను అని చెప్పి బాధపడి ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఆ విలేజ్ అట్మాస్ఫియర్, నైట్ టైమ్ లో దోమలు, ఇదంతా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది తనకి. దాంతో పులి వచ్చిన విషయం ఊర్లో వాళ్ళు తెలుసుకుని ఫైనలీ ఆ పులిని తరిమేస్తారు వాళ్ళ స్టైల్లో. ఆ తర్వాత హీరోయిన్ ఆ ఊరి వాళ్ళతో, మేమున్న కొద్ది రోజులు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకండి అని చెప్పి వాళ్ళతో అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరి, ఇక మీదట డాక్టర్ తగ్గట్టే మనమందరం ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అందరూ స్నానం చేయాలి, తన దగ్గరికి మంచిగానే వెళ్ళాలి అని మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ఊర్లో ఒకడు సడన్ గా స్పృహ తప్పి కింద పడిపోయాడు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ ఆ పర్సన్ చూసి అర్జెంట్ గా ఇతనికి ఒక ఇంజెక్షన్ చేసి తనని కాపాడి, తిను స్పృహ తప్పి పడిపోలేదు, ఒక చెట్టు నుంచి కింద పడిపోయాడు అని చెప్పి తనని కాపాడుతుంది. ఆ తర్వాత ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు క్రేజీగా ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి డాక్టర్ లాగానే మనం కూడా డ్రెస్ చేయాలి, మోడర్న్ గా ఉండాలి, వాళ్ళలాగే జాగింగ్ పోవాలి అని చెప్పి రకరకాలుగా ఎవరికి వాళ్ళు నచ్చినట్టు మన హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడం కోసం నడుచుకుంటూ ఉన్నారు. అయితే ఇదంతా హీరోయిన్ కి నచ్చట్లేదు, నా కోసం వీళ్ళు ఎందుకని ఇలా ఉండాలి, వీళ్ళలాగే ఉండొచ్చు కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఎలాగైనా హీరోయిన్ ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకురావాలని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరూ చేరి ఆల్రెడీ పెళ్ళైన ఒక జంటను తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తారు. దాంతో తను వచ్చి ఆల్రెడీ పెళ్ళైన జంటకి పెళ్లి చేస్తున్న వీళ్ళని చూసి, ఇద్దరికి వయసు చాలా తక్కువగా ఉంది, ఇద్దరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలి, నాకు ఈ పెళ్లి చేయడానికి ఇష్టం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై
అధికారులకు ఫోన్ చేసి నేను ఒక్క వారం మాత్రమే ఉండడానికి ఇక్కడికి వచ్చేసాను, వారం అయిపోయింది, నేను రేపు ఇక్కడ నుంచి వెళ్తాను అంటే పై అధికారి కలెక్టర్ ఏం చెప్తాడంటే కొద్ది రోజులు అక్కడే ఉండు, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను డిసైడ్ చేస్తాను, నేను చెప్పేంత వరకు ఆ ఊర్లోనే ఉండాలి అని ఆర్డర్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ దేవుడా మనం ఈ ఊర్లో ఎలా ఉండాలో ఏంటో, ఈ మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారు అని చెప్పి ఒక ప్లేస్ లో అలాన్గా కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులని ఏ ఊర్లోనే ఉండాలని తనలో తాను అనుకుంటూ ఉంటే అక్కడికి ఆ ఊర్లో పెద్ద ఒక అతను వచ్చి తనకి జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంటాడు. దాంతో ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత బాధేస్తుంది, ఈ ఊరి వాళ్ళ గురించి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మొత్తం తెలుసుకుని. యాక్చువల్లీ ఆ పెద్ద ఏం చెప్పింటాడంటే హీరోయిన్ తో ఆ ఏరియాలో ఉండే చెట్లన్నీ నరికేసి వాటిని అమ్మేస్తూ వచ్చాడు, నాకు కోపం వచ్చి నేను నా తమ్ముడిని తిట్టినందుకు వాడు ఎక్కడికి వెళ్ళాడో గానీ అప్పటి నుంచి కనిపించట్లేదు. ఆ తర్వాత గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడ హాస్పిటల్ కట్టించాను, నా సొంత ప్లేస్ లో డాక్టర్స్ వచ్చినప్పటికీ వాళ్ళు కొద్ది రోజులకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, చాలా మంది సరైన వైద్యం లేక చనిపోతూ వస్తున్నారు, సో మీరైనా ఇక్కడ ఉండాలమ్మా అని రిక్వెస్ట్ చేసి తనని అడుగుతాడు చేతులు జోడించి. ఆ తర్వాత ఆ పెద్దయిన సుబ్బారావు మాటలు విన్న తర్వాత మాటలే ట్రిగర్ అవుతుంటుంది. ఆ తర్వాత తను అప్సెట్ అయిపోయి ఊర్లో ఉన్న వాళ్ళందరి మీద పాజిటివ్ ఒపీనియన్ ని ఏర్పరచుకుని వాళ్ళందరూ ఎందుకని డాక్టర్ ని ఓవర్ కేరింగ్ గా చూసుకుంటున్నారు అని తనకి అర్థమయ్యి నెక్స్ట్ డే సుబ్బారావుని అక్కడ పిలిపించి తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉందా అని చూస్తే ఇంకొద్ది రోజుల్లో తను చనిపోతాడు, తనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. దాంతో ఈ విషయం అతనికి చెప్తే మీరున్నారు కదమ్మా కాపాడేస్తారులే అని అంటాడు. ఆ తర్వాత ఇంతకీ సుబ్బారావు ఎవరు, తన ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ కనుక్కుంటే తను హీరో వాళ్ళ నాన్న ఉంటాడు. దాంతో హీరో దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్దామని హీరోయిన్ అక్కడికి వెళ్తే మూవీ స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి చెట్టుకి ఉరేసుకుని చనిపోయి ఉంటుంది కదా, తను ఎవరో కాదు హీరో వాళ్ళ చెల్లి ఉంటుంది. తను చనిపోవడానికి రీజన్ ఏంటంటే హీరో వాళ్ళ చెల్లి డ్రీమ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ సిచ్యువేషన్స్ ని బాగా అర్థం చేసుకుని తను ఎంబీబీఎస్ చదివి ఎలాగైనా వాళ్ళ సమస్యల్ని తీర్చాలి అని అనుకుంటుంది. కానీ పరిస్థితులు అనుకూలించక తను డాక్టర్ చదవలేకపోయినప్పటికీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనుకూలించి తనకి సపోర్ట్ చేసి ఫైనలీ చదివిస్తే మంచి కాలేజ్ లో సీట్ రావాలంటే మంచి మార్కులతో పాటు ర్యాంక్ కూడా వచ్చిండాలి. దాంతో తనకి ర్యాంక్ రాకపోవడంతో తను సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకుని హీరో బాధపడుతూ అక్కడికి వాళ్ళ నాన్నకి క్యాన్సర్ ఉందని చెప్పడానికి వెళ్ళిన హీరోయిన్ తో అంటాడు. దాంతో హీరోయిన్ తన చెల్లికి ఇలా అయిందని బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా వాళ్ళ నాన్న క్యాన్సర్ ఉందని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో అని బాధపడి ఈ విషయం తనకి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ఊర్లో వాళ్ళ గురించి ఊరి గురించి హీరోయిన్ కి హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లోనే హీరోకి హీరోయిన్ కి మధ్య ఒక మంచి బాండ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ డే సడన్ గా హీరో వాళ్ళ నాన్న సుబ్బారావు ఆరోగ్యం బాగలేక మంచానికే పరిమితం అయిపోతాడు. ఆల్మోస్ట్ ఇంకా చనిపోబోయే స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఊరి వాళ్ళందరినీ పిలిపించి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ కి తెలియకూడదు, తను తెలిసిందంటే నా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటానని నాకు ప్రామిస్ చేసింది, ఒకవేళ నాకు ఇలా జరిగిందంటే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, నేను చనిపోయింది తనకి తెలియకూడదని ఊరి వాళ్ళతో అంటే ఊరి వాళ్ళందరూ వాళ్ళు ఏడుస్తున్న శబ్దం కూడా మేడం కి వినిపించకూడదని ఫైనల్లీ సుబ్బారావుకి అంత క్రియల్ చేస్తారు. ఆ తర్వాత యాక్చువల్లీ సుబ్బారావు వచ్చేసి తన తమ్ముడు గురించి హీరోయిన్ దగ్గర చెప్పింటారు కదా, నా తమ్ముడు చనిపోయాడని, తను చనిపోయినాడు బ్రతికే ఉంటాడు, తను అలా అనుకుంటాడంటే ఇప్పుడు హీరో వచ్చేసి ఎలాగైనా తన చిన్నాన్నని కనిపెట్టాలి అని చెప్పి తన చిన్నాన్నని కనిపెడితే వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్న సుబ్బారావు ఇద్దరు ఒకేలాగే ఉంటారు, ట్విన్స్ అయింటారు. దీంతో సుబ్బారావు మీద కోప్పడి దూరంగా వెళ్లిపోయిన తన తమ్ముడికి తన అన్న చనిపోయాడు అని తెలియగానే నేరుగా పాతి పెట్టిన ప్లేస్ కెళ్లి సుబ్బారావుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ సుబ్బారావు చనిపోయాడంటే డాక్టర్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతుందని, ఎలాగో సుబ్బారావు వాళ్ళ తమ్ముడు కూడా అలాగే ఉంటాడు కాబట్టి సేమ్ తనలాగానే రెడీ చేసి నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనే సుబ్బారావు లాగా నమ్మిస్తే తను కూడా నమ్మేస్తుంది అనమాట. ఎందుకంటే సుబ్బారావుకున్న క్యాన్సర్ తన తమ్ముడు కూడా వచ్చి ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి తను కూడా చనిపోతాడు. ఫైనలీ హీరోయిన్ నిజం తెలుసుకున్న తర్వాత ఎంత మోసం చేశారు నన్ను మీరు, ఒకేలా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారని బాధపడి మీరందరూ అనుకున్నట్టు నేను ఇక్కడే ఉండిపోను, దయచేసి అర్థం చేసుకోండి, నా మీద ప్రేమ పెంచుకోకండి, మా ఇంట్లో వాళ్ళు నాకు ఫారిన్ సంబంధం చూశారు, పెళ్ళైన వెంటనే నేను అక్కడికే వెళ్ళిపోతాను గానీ ఇక్కడ ఎందుకు ఉంటాను అని చెప్పి వాళ్ళతో చెప్పి నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, నేను పర్మనెంట్ గా ఉండే పర్సన్ కాదు అని చెప్తుంది. దాంతో నెక్స్ట్ డే ఊర్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేంటంటే తను ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో అక్కడే ఉంటుంది కదా, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వాళ్ళతో పాటే వెళ్తానని చెప్పి ఉంటుంది. మన ఊర్లోనే ఎవరో ఒకడు అందగాన్ని వెతికి మనం తనని లవ్ చేసేలా చేద్దాం, మన ఊరు అబ్బాయిని తను లవ్ చేస్తే ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇదే ఊర్లోనే ఉంటుంది పెళ్లి చేసుకుని అని చెప్పి ఆ ఊర్లో ఉన్న హ్యాండ్సమ్ అబ్బాయిలందరినీ పిలిపించి హీరోకి ఈ బాధ్యతని అప్పగిస్తే హీరో కొద్దో గొప్ప బాగున్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మీరే ఎలాగైనా డాక్టర్ అమ్మని పడేయాలి లవ్ లో, ఎట్టి పరిస్థితుల్లోనూ మేడం ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అని చెప్తాడు. వీళ్ళు ఎంత ట్రై చేస్తున్నప్పటికీ వీళ్ళ ప్లాన్ అస్సలు వర్కౌట్ కావట్లేదు. ఆ తర్వాత ఫైనలీ ఇంకొద్ది రోజుల్లో తనకి పెళ్లి అనగానే డాక్టర్ అమ్మ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరితో చెప్పి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తారనమాట అందరూ. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ సొంత ఇంటికి వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న ఎవరో కాదు కలెక్టరే కొద్ది రోజుల పాటు ఆ ఊరికి వెళ్ళమని ఆర్డర్స్ పాస్ చేసింటాడు తన కూతురికి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయినప్పటికీ హీరోయిన్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళు చూపించే ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంది. తనకి జరగబోయే పెళ్లి వెడ్డింగ్ కార్డ్ ని ఎలాగైనా అందరికి అందించాలి, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అందరికి కార్డ్స్ ఇచ్చి మీరందరూ ఖచ్చితంగా రావాలి అని చెప్తుంది. హీరో వచ్చేసి హీరోయిన్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళింటాడు కార్ లో తనతో పాటే. హీరోయిన్ వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత ఇంత పెద్ద ఇల్లా అని అనుకుంటాడు హీరో. ఆ తర్వాత ఊర్లోకి వచ్చి ఊర్లో ఉన్న వాళ్ళందరితో హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఎలాగుందో తెలుసా, మన ఊరు మొత్తం కలిపిన ఆ ఇల్లు లాగా ఉండదు, అయినా అలాంటి గొప్పింట్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎన్ని రోజులు మన మధ్యన మన ఊర్లో ఉందంటే అదే మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక మీదట కూడా తను ఇక్కడ ఉండాలనుకోవడం మనం మూర్ఖత్వమే అని చెప్పి వాళ్ళతో అంటూ ఉంటే ఇదంతా హీరోయిన్ విని చాలా బాధపడుతుంది. వాళ్ళ కోసం వీళ్ళు ఎంత మారిపోయారు అని చెప్పి. ఆ తర్వాత హీరోయిన్ ని అక్కడ నుంచి పంపిస్తూ అమ్మా మేమేం బాధపడట్లేదు, నువ్వు సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్ళు, డాక్టర్ గా కాకపోయినా ఒక అమ్మాయిగా నీ పుట్టింటిలాగా ఇక్కడికి నీ భర్తతో ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు అని చెప్పి తనే ఒక అమ్మాయికి దగ్గరుండి డెలివరీ చేసిందని ఆ అమ్మాయి తన కూతురుని తీసుకొచ్చి ఎలాగైనా తినికి నువ్వే పేరు పెట్టాలి అని అంటే హీరోయిన్ బాగా ఆలోచించి మొదటి లేడీ డాక్టర్ అయినటువంటి ముత్తులక్ష్మి పేరు పెడుతుంది ఆ అమ్మాయికి. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ హీరోతో సహా తను పేరు పెట్టిన ముత్తులక్ష్మి అనే ఒక అమ్మాయిని డాక్టర్ గా చేయాలని ఎన్నో ఆశలు పెంచుకుంటారు. ఈ భూమి మీద డాక్టర్ లేకుండా చిన్న చిన్న ఫారెస్ట్ లో ఉన్న విలేజెస్ కి ఈ మూవీ అంకితం అన్న వాయిస్ ఓవర్ తో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయలేదు, చెక్ చేసుకుని ఒకసారి, అప్పుడే కదా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేది. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ మంచి మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.